అందరికీ నమస్కారం. శ్రీరామచంద్రస్వామికి సంబంధించిన ఎన్నో రకాల స్తోత్రాలు ఉన్నాయి. ఈ స్తోత్రాలన్నింటిలో రామరక్షా స్తోత్రానికి ఒక ప్రత్యేక స్థానం కలదు. ఆ స్తోత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ రామరక్షా స్తోత్రాన్ని బుధకౌశికముని రచించారు. ఈ స్తోత్రంలో 38 శ్లోకాలు ఉన్నాయి. శ్రీరాముని మనసారా భక్తియుక్తులతో ధ్యానించి పూజించేవారు తమకు రక్షణనివ్వమని కోరుకునే ఈ స్తోత్రం మనస్ఫూర్తిగా నమ్మి పఠించినవారు ఆ శ్రీరాముని కృపకు పాత్రులవుతారు. శ్రీరామరక్షా స్తోత్ర జపం భక్తిశ్రద్ధలతో చేసినవారికి పాపాలు నశించడమే కాక శరణాగతి వేడుకున్నవారికి శ్రీరామరక్ష ఎల్లవేళలా వెన్నంటి ఉంటుంది. ఈ స్తోత్రం చేసినవారికి మానసిక ప్రశాంతత, జీవితంలో సుఖశాంతులు మరియు సంతోషమూ కలుగుననుటలో ఏమాత్రమూ సందేహము లేదు. మానవ జీవితంలోని ఎన్నో సమస్యలను అధిగమించడానికి తగు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించే అత్యంత సులువైన భక్తి మార్గం రామరక్షా స్తోత్రం. ఎవరికైతే సమస్యలను అధిగమించాలనే సంకల్పం కలుగుతుందో వారు నిత్యం అత్యంత భక్తిశ్రద్ధలతో నిత్యం 11 సార్లు ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చెయ్యాలి. నిరుద్యోగులు, శత్రుభయం కలిగినవారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, కోర్టు వ్యాధ్యాలు నడుస్తున్నవారు, ఏదైనా ఉద్యోగ లేదా వ్యాపారపరమైన సమస్యలలో చిక్కుకుని సతమతమవుతున్నవారు, మానసిక ఒత్తిడులకు గురవుతున్నవారు, ఇలా ఒకటేమిటి జీవితంలో ఇబ్బందిపడే ఎటువంటి సమస్య నుండైనా బయటపడాలంటే సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చేసి రాముని శరణు వేడితే తప్పక బయటపడి జీవితము సాఫల్యత వైపు నడుచుటకు తగు మార్గము కనపడుతుంది.